టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. సిఐడి అభ్యర్థనతో ఇసుక స్కామ్ కేసుకు సంబంధించిన విచారణను ఈ నెల 30కి హైకోర్టు వాయిదా వేసింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో బెయిల్ పిటిషన్ పై విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈ రెండు కేసుల్లో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. సిఐడి అభ్యర్థనతో ఇసుక స్కామ్ కేసుకు సంబంధించి విచారణను ఈ నెల 30కి హైకోర్టు వాయిదా వేసింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో బెయిల్ పిటిషన్ పై విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈ రెండు కేసుల్లో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందజేస్తారు. గాలిబ్, చెప్పండి. చంద్రబాబుకు సంబంధించి రెండు బెయిల్ పిటిషన్ ను వాయిదా వేస్తూ కొద్దిసేపటి క్రితం హైకోర్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది. తొలుతగా ఇన్నర్ రింగ్ రోడ్ కేసులోని చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. సిఐడి తరఫున ఏజీ వాదనల కోసం ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి విచారణను హైకోర్టు వాయిదా వేయడం జరిగింది. ఏజీ అందుబాటులో లేకపోవడంతో అయితే తదుపరి విచారణను ఈ నెల 29కు వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకా దాంతో పాటు ఇసుక కేసులో కూడా ముందస్తు బెయిల్ మంజూరు చేయడానికి కూడా చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ కు సంబంధించిన విచారణ కూడా ఈ నెల 30కి వాయిదా వేయడం జరిగింది. తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు చంద్రబాబు విషయంలోని తొందరపాటు చర్యలు తీసుకోవద్దు అనేది మాత్రం సిఐడికి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇసుక కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే విచారణ ప్రారంభమైంది. ప్రస్తుతం చంద్రబాబు తరపున న్యాయవాదులు తన వాదనలు ముగించిన నేపథ్యంలో ఇటు సిఐడి తరపున కూడా వాదనలు కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే తదుపరి విచారణను వాయిదా వేయాలని కూడా సిఐడి కోరిన నేపథ్యంలోనే తదుపరి విచారణను ఈ నెల 30కు హైకోర్టు ధర్మాసనం వాయిదా వేయడం జరిగింది. అయితే తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు కూడా చంద్రబాబు విషయంలోనే తొందరపాటు చర్యలు తీసుకోవద్దు అనేది మాత్రం సిఐడికి న్యాయస్థానం ఆదేశించిన నేపథ్యంలోని రెండు పిటిషన్లకు సంబంధించి ముందస్తు బెయిల్ కు సంబంధించిన విచారణను వాయిదా వేయడం జరిగింది. తొలుతగా ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి ఈ నెల 29న వాయిదా వేస్తే ఇసుక కేసుకు సంబంధించి ఈ నెల 30కు వాయిదా వేస్తూ కొద్దిసేపటి క్రితం న్యాయస్థానం నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.